వెల్కమ్ టు మై ఛానల్ జాకీ03. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇది ఫస్ట్ బ్లాగు. ఎలాగొస్తుందో నాకు తెలీదు. ఫస్ట్ బ్లాగ్ ఏంటంటే చెన్నై టు శ్రీకాకుళం జర్నీ చేయాలి. ఇప్పుడు 787 కిలోమీటర్లు అంత ఉంటుంది. జర్నీ చేయబోతున్నా ట్రైన్లో. టికెట్ తీస్తాం, రిజర్వేషనే. ఇక నెలగండబోతుందేమో తెలియదు కదా. చెన్నై మేము ఎక్కడ ఉన్నామంటే ప్రస్తుతం చెన్నైలో నెహ్రూ నగర్లో ఉన్నాం. నెహ్రూ నగర్ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి. సెంట్రల్లో అక్కడ ట్రైన్ ఎక్కి సెంట్రల్లో 7 గంటలకి 8 గంటల ట్రైన్ వస్తుంది. అది ఎక్కితే నైట్ 10, 10:30, 11 అయిపోద్ది వైజాగ్ దిగినప్పటికి. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ 3కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక 2 గంటలు, శ్రీకాకుళంలో ఒక 2 గంటలు ఉండి మళ్ళీ ఫస్ట్ బస్కి వెళ్ళిపోవాలి ఊరికి. ఫస్ట్ లొకేషన్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ బాగుంది వ్యూ. మేము నెహ్రూ నగర్లో ఉన్నాము. నెహ్రూ నగర్ నుంచి అక్కడికి ఉంటుంది 20-30 కిలోమీటర్లు ఉంటుంది జర్నీ. చెన్నై మొత్తం ఒకసారి చూడండి. నచ్చినట్టు తిరగచ్చు రోడ్డు మీద. ఇప్పుడు మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళాలా? తెలిసి ఉండదు. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే తినేసి ఇంటికి వెళ్ళి బయలుదేరిపోతే 6 అయింది ఇప్పుడు టైము. ఎవరికైనా బయలుదేరిపోయి వెళ్ళిపోతే మనమే
చెన్నై రైల్వే స్టేషన్ చూడండి ఎలాగుందో. ఈరోజు క్లైమేట్ బాగుంది, ఎండ లేదు నీడ లేదు, మంచి. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మనది ఈ ట్రైన్ కాదు, ఈ ట్రైన్ మనది. రిజర్వేషన్ తీసాము, వెనకలు ఉంది మన ట్రైను. పక్కన నుంచి మన ఊరికి వెళ్తే ఆనందమే ఆనందం. 780 కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు. 780 కిలోమీటర్ల నుంచి వైజాగ్లో 11:30 దిగుతాం. 11:30 దిగేసి అక్కడ నుంచి వెళ్ళినప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి 7, 8 అయిపోద్ది. 7, 8 అయ్యింది. 10కి తీస్తే ట్రైన్. మా వాళ్ళు తింటాంటారు, తినేసి బాయ్ బాయ్ బాయ్. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చాం. సో గాయ్స్ ఫైనల్గా అయితే మన ఊరికి మాకు తెలుసులేరా. ఎలాగో నాన్న తంటాలు పడి టైము 9 అవుతుంది. బయట ఊళ్ళారు, చెట్టు కిందకి వచ్చారు. సో గాయ్స్ ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఎలాగుందో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.